మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. ఇండియాకు 3 ఐసీసీ టైటిల్స్ అందించి పెట్టిన ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ లీగులో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు ధోని తన కెప్టెన్సీని వదులుకొని రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ చేయటం మనం చూశాం. దీంతో ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ కావడంతో అలా చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. అలాగే గత రాత్రి ఆర్సీబీతో సిఎస్కే ఓడిపోవడంతో ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా అన్న ప్రశ్న అందరి మధ్యలో మేలుస్తుంది. దీనికి ఇంకా సమాధానం దొరకలేదు. కానీ ధోని రిటైర్ అవ్వొద్దని మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పైగా ఓటమితో ఐపీఎల్ కెరీర్ ను ముగించొద్దని సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాది చెన్నై ట్రోఫీ కొట్టి ఉంటే ధోని రిటైర్ అయినా పెద్దగా బాధపడేవారు కాదు. కానీ ప్లే ఆఫ్స్ వెళ్లకుండా సిఎస్కే జట్టు టోర్నీ నుండి వైదొలిగింది. అయితే చెన్నైలో చివరి మ్యాచ్ ఆడి ఆ సమయంలో కప్పును తన టీం కు అందించాలని ధోని కోరిక. కానీ అది ఈ సీజన్ లో తీరలేదు. అలాగే ఈ మ్యాచ్ ఓడిపోయాక మహేంద్ర సింగ్ ధోని తన ప్రత్యర్థులకు సేకాండ్ కూడా ఇవ్వకుండా బాధతో డగౌట్ కు వెళ్లిపోయాడు. తన కళ నెరవేరలేనందుకు ఇలా చేశాడని అనుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ధోని వచ్చే సీజన్ లో ఆడతాడా లేకుంటే ఆర్సీబీతో ఆడిన మ్యాచే ధోనికి చివరిది కానుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది మాత్రం మహేంద్ర సింగ్ ధోని కెరియర్ ఇక ఐపీఎల్ లో ముగిసినట్టేనని అంటున్నారు. అసలు ఈ సీజన్ ఆరంభం నుంచే ధోని రిటైర్మెంట్ గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ధోని దీనిపై హింట్ ఇవ్వలేదు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సిఎస్కే తో మ్యాచ్ ఆడక ముందు బహుశా ధోనితో తాను మైదానంలో తలపడడం ఇదే ఆఖరిసారి కావచ్చని అన్నాడు. అలాగే ధోని రిటైర్మెంట్ తీసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాల సమస్యతో బాధపడుతుండడం మనం చూశాం. ఈ సమస్య కారణంగా ధోని టాప్ లో బ్యాటింగ్ కు రావడం లేదు. చివర్లో వచ్చి మంచి షాట్స్ ఆడుతున్నా మోకాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో తాను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని గట్టిగా భావిస్తున్నారు. మరోవైపు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అలాగే మాజీ సహచరుడు సురేష్ రైనా ఇద్దరు ధోని మరో సీజన్ ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ధోని రానున్న రోజుల్లో ఎలాంటి షాక్ ఇస్తాడా అనేది వేచి చూడాలి. మొత్తానికి సిఎస్కే ఇప్పటికే 5 టైటిళ్లు గెలిచి ముంబైతో సమానంగా ఉంది.